నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ట్రంప్ సామ్రాజ్యానికి సుప్రీం షాక్, గూడు చెదిరిన వైట్ హౌస్ వ్యూహం, అమెరికా గడ్డపై వలసదారుల గెలుపు, డొనాల్డ్ ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ కేల్ కథం, బాలీవుడ్ రేంజ్ ట్విస్ట్, ట్రంప్ సంతకం చెల్లా చెదురు, భారతీయులకు బంపర్ లాటరీ. ప్రపంచ పెద్దన్న అమెరికాలో ఒక చిన్న పెను తుఫాన్ రేగింది. అధికారం చేతిలో ఉంది కదా అని తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వైట్ హౌస్ పీఠాన్ని కదిలించి వేసింది. వలసదారుల గుండెల్లో గుబులు రేపుతూ గ్లోబల్ పాలిటిక్స్ను శాసించాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. వలస చట్టాలను తుత్తునీయలు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క చారిత్రాత్మక తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. అసలు ట్రంప్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అత్యున్నత న్యాయస్థానం దాన్ని ఎలా తిప్పికొట్టింది? లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తును మార్చేసిన ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్ వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన రెండోసారి వైట్ హౌస్ పీఠం ఎక్కినప్పటి నుంచి ఒకే ఒక లక్ష్యంతో అడుగులు వేశారు. అదే అమెరికా ఫస్ట్, వలసదారులు లాస్ట్. మరి వలస చట్టాలను మరింత కఠినతరం చేస్తూ అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమి కొట్టడమే ధ్యేయంగా ఆయన ప్రణాళికలు రచించారు. అందులో భాగమే గ్రీన్ కార్డు, తాత్కాలిక వీసాల నియంత్రణ. అయితే ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ వేసిన మరో అడుగు యావత్ ప్రపంచాన్ని వణికించింది. శతాబ్దాలుగా వస్తున్న అమెరికా పౌరసత్వ వ్యవస్థ పునాదులనే కదిలించేలా ఆయన ఒక సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్, అంటే జన్మ హక్కు పౌరసత్వం. మరి అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ భూభాగంపై ఏ దేశస్తుడికి బిడ్డ పుట్టినా ఆ పాపకు లేదా బాబుకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీనివల్ల వలసదారులు అమెరికాలోనే శాశ్వతంగా ఉండిపోతున్నారని భావించిన ట్రంప్ ఈ హక్కును చరమగీతం పాడాలని డిసైడ్ అయ్యారు. తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి, అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇచ్చే ప్రసక్తి లేదంటూ హుక్కుం జారీ చేశారు. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. వీధుల్లో నిరసనలు, మానవ హక్కుల సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఉత్తర్వులు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు మెట్టెక్కాయి. దిగువ కోర్టులపై స్టే ఇవ్వడంతో ఈ వివాదం చివరకు వాషింగ్టన్లోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ప్రపంచ దేశాల కళ్ళన్నీ సుప్రీంకోర్టు వైపే ఉన్నాయి. ట్రంప్ అనుకున్నది సాధిస్తారా, లేక వలసదారుల కలలు కరిగిపోతాయా అన్న ఉత్కంఠ రేగింది. సరిగ్గా ఇక్కడే అమెరికా న్యాయ వ్యవస్థ తన పవర్ ఏంటో చూపించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 మెజారిటీతో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను చెత్తబుట్టలో పారేసింది. ప్రెసిడెంట్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ దేశ భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు లభిస్తుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో వందల ఏళ్ల నాటి రాజ్యాంగ సాంప్రదాయాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు 1898 నాటి ప్రసిద్ధ యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ కేసును ఉదాహరించింది. నాడు చైనా వలసదారుల విషయంలో ఇచ్చిన తీర్పుని నేడు కూడా సమర్థిస్తూ అమెరికా గడ్డపై పుట్టిన వారికి పౌరసత్వం ఇవ్వడం అనేది ఒక బలమైన రాజ్యాంగ సంప్రదాయం అని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో ఏటా అమెరికాలో జన్మించే వేలాది మంది పిల్లల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఇక ఈ తీర్పు కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, ట్రంప్ అహంకారానికి తగిలిన అతిపెద్ద దెబ్బ. మరి ఈ తీర్పు వల్ల అత్యంత లాభపడింది ఎవరు? మరెవరో కాదు, మన భారతీయులే. అవును, ఐటీ ఉద్యోగాలు, ఉన్నత చదువులు, వ్యాపారాల కోసం H-1B, L-1 లాంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఈ తీర్పు కొండంత అండగా నిలిచింది. ఒకవేళ ట్రంప్ ఆర్డర్ కనుక అమల్లోకి వచ్చి ఉంటే అక్కడ స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలు భవిష్యత్ అంధకారంలో పడిపోయేది. సుప్రీం తీర్పుతో భారత వలసదారుల కుటుంబాల్లో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైట్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే తాము ఇంతటితో వదిలిపెట్టబోమని, అవసరమైతే అమెరికన్ కాంగ్రెస్ ద్వారా చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ సంచలన సంకేతాలు ఇచ్చారు. కానీ రాజ్యాంగ రక్షణ ఉన్న జన్మ హక్కు పౌరసత్వాన్ని అంత సులభంగా మార్చడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ట్రంప్ ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లిందనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం. మరి ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్నే అక్కడ న్యాయస్థానం తోసిపుచ్చడం అంటే అది అమెరికా ప్రజాస్వామ్యానికే ఒక మచ్చుతునక.
ట్రంప్ తన కఠిన వలస విధానాలతో ముందుకు వెళ్ళాలని చూసినా ఇక రాజ్యాంగం ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని ఈ తీర్పు నిరూపించింది. మరి ఈ జియో పొలిటికల్ పోరులో ప్రస్తుతానికి వలసదారులు భారతీయులు విజయం సాధించారు. కానీ రాబోయే రోజుల్లో ట్రంప్ కాంగ్రెస్ ద్వారా ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అన్నది కాస్త ఆందోళన కలిగించే అంశంగానే మారుతుంది. ఏదైనప్పటికీ కూడా సుప్రీం ట్రంప్కు చెంప చెల్లుమనిపించింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.